గాయ్స్, మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలున్నాయి. కొన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి, మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. అలాంటి ప్రపంచానికి సంబంధించిన నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనం చిన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద నది, అతి చిన్న గ్రహం, అతి పొడవైన రోడ్డు, ఇలా చాలా వాటిని చదువుకున్నాం. జాగ్రఫీలో అవి మనకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ఎడారులు, అడవులు, నదులు, గడ్డి భూములు, ఇలా ఎన్నో ఉంటాయి. వాటిలో చెప్పలేనన్ని విశేషాలున్నాయి. కొన్ని అక్కడకు వెళ్ళి తీరాలి అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ ప్రజలు టూరిజంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇండియాయే చాలా పెద్దది. ఇక్కడే చాలా టెంపుల్స్, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో చారిత్రక, ప్రాచీన వారసత్వ సంపదలు మన సొంతం. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ తమదైన ప్రత్యేక టూరిజం ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు కొన్ని మనం చర్చించుకుందాం. ఈ వీడియో చూశాక మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయో మీకు తెలుస్తుంది. వీటిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే మీరు ప్రపంచముని వాల్ టూర్ వేసిన విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. జనాభాను లెక్కలోకి తీసుకుంటే ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో అతి తక్కువ జనాభాను కలిగి ఉన్న చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది రోమ్ నగరంలో మధ్యలో ఉంటుంది. అంతా కలిపినా సరే 0.19 చదరపు మైలు, అంటే 0.30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఒక చిన్న గ్రామం, చిన్న పట్టణ కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్గా ఉన్నవారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే, కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు. ఇక పోప్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ సిటీలో చూడదగ్గ ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగా పరిమాణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏంటో మనం తెలుసుకుందాం. 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమిపై అతిపెద్ద దేశం రష్యానే. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. అక్కడ దీనికి ఎస్తోనియా, ఫిన్లాండ్ సరిహద్దులు దేశాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ దేశంలో ఉత్తరార్ధగోళం పైభాగం చాలా వరకు ఇదే ఉంటుంది. దీని సైబీరియన్ ఉత్తరం వైపున ఆర్కిటిక్ సర్కిల్ను టచ్ చేస్తుంది. దక్షిణాన చాలా దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో చైనా, కజకిస్తాన్, మంగోలియా, ఉత్తర కొరియా వంటివి కూడా ఉన్నాయి. తూర్పు వైపున అలాస్కాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలో 2 ఖండాల్లో ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇది ఇటు ఆసియా, అటు యూరోప్లో కూడా మిళితమై ఉంది. ఇక ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు. అయితే చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. అదే సమయంలో ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందువల్ల అతి త్వరలోనే చైనాను వెనక్కి నెట్టి ఇండియా టాప్కు చేరుతుంది. అయితే ఇప్పటికే ఇండియా టాప్కు చేరి ఉంటుందనే అంచనా వేస్తున్నారు కొందరు. జనాభా కొరత వేధిస్తుండడంతో చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతున్న ప్రజలు ఆసక్తిగా లేరు. పిల్లల పెంపకానికి అధిక ఖర్చులు అవుతుండటంతో ఒక సంతానమే చాలు అనుకుంటున్నారు. అది ఆ దేశానికి తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు చైనాలో చాలా దేశాల ప్రజలు ఉంటున్నారు. అలాగే రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిపోతున్నాయి. టూరిజం పరంగా కూడా చైనా పెద్ద దేశమే. ప్రపంచంలో ఏ దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా ఉందో చూద్దాం. గ్లోబల్ డైవర్సిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని ఎక్కువ సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశం అమెరికా. ఎందుకంటే అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రకరకాల కల్చర్లు, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు అమెరికాలో ఉంటున్నారు. దాదాపు 200 రకాల సంస్కృతులు అమెరికాలో కనబడుతున్నాయి. టొరంటో, న్యూయార్క్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో భిన్న రకాల సంస్కృతులు కనిపిస్తున్నాయి. యూరోప్లో లండన్కు చాలా కాలంగా ఈ పేరు ఉంది. అలాగే ప్యారిస్, ఆమ్స్టర్డామ్ కూడా ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇక సింగపూర్, సిడ్నీ,
సవో పాలో నగరాల్లో కూడా వైవిధ్యం చాలా ఎక్కువగానే ఉంది. ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. UNWTO ప్రపంచ టూరిజం ప్రకారం అందమైన యూరోప్ దేశం ఫ్రాన్స్కు 2018లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లారు. ముఖ్యంగా ప్యారిస్ నగరం చూడడానికి చాలా మంది పర్యాటకులు కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ జనాభా అంతా కలిపి 6.7 కోట్లే, కానీ ఏటా 8.9 కోట్ల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్తున్నారు. ఈ దేశంలో రకరకాల సంస్కృతులు కనిపిస్తాయి. ప్రాచీన చరిత్ర ఉంది. ఇక ఇక్కడ దొరికే చీజ్ వైన్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటన్నిటికీ మించి ఈఫిల్ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు చాలామంది వెళ్తున్నారు. ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో స్పెయిన్ ఉంది. అక్కడకు ఏటా 8 కోట్ల మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఏడాదిలో ఏ దేశంలో ఎక్కువ వర్షం పడుతుందో చూద్దాం. సాధారణంగా ఉత్తర యూరప్లో వర్షం పడే వాతావరణం ఉంటుంది. అక్కడ వర్షాలు బాగానే పడతాయి, కానీ ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో మాత్రం యూరప్ లేదు. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వర్షం పడుతుంది. ఏటా 3000 మిల్లీమీటర్ల వర్షంతో కొలంబియా భూమిపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడని ప్రాంతాల నుండి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దానికి తోడు కొలంబియా వాతావరణం కూడా వారికి కొంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఏడాదిలో ఏ దేశంలో తక్కువ వర్షం పడుతుందో చూద్దాం. కొలంబియాకు పూర్తి భిన్నమైన దేశాలున్నాయి. అక్కడ వర్షం అనేది పడడమే కష్టం. వర్షాకాలంలో కూడా చినుకు కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. ఇలాంటి దేశాలు పెద్ద ఎడారుల్లో ఉన్నాయి. ఎడారి వాతావరణం కారణంగా అక్కడ వర్షాలు పడట్లేదు. ఇవి మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. అందుకే ఈ దేశాలు నీటి వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మనకు పెట్రోల్, డీజిల్ ఎంత కీలకమో వారికి నీరు అంత ప్రాధాన్యాంశంగా ఉంటుంది. ఇక ఏ దేశాల్లో దీవులు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. మీకు ఈ సమాధానం ఆశ్చర్యం కలిగించవచ్చు. ప్రపంచంలో ఎక్కువ దీవులు కలిగిన దేశం స్వీడన్. ఇక్కడ మొత్తం 2,67,570 దీవులున్నాయి. ఆ దేశ రాజధాని స్టాక్ హోమ్ కూడా 14 దీవుల సముదాయంలో ఉంది. నిజానికి ఇన్ని దీవులు ఉన్నాయని ఆనందపడే విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఈ దీవుల్లో చాలా వరకు సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఇప్పుడు కనిపించడం లేదు. కొన్ని దీవులు జీవించేందుకు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉన్న దీవులతో ఇండోనేషియా ఉంది. ఆ దేశంలో 17,508 దీవులు ఉండగా 6,000 దీవుల్లో ప్రజలు ఉంటున్నారు. ఏ దేశాల్లో ఎయిర్పోర్ట్లు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. మనకందరికీ తెలిసిందే, అమెరికా ఈ లిస్టులో ఫస్ట్ ఉంది. ఇక్కడ ఏకంగా 13,500కు పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే నమ్మలేరేమో. అయితే ఇందులోనే ప్రైవేట్ ఏరోప్లేన్స్ను కూడా కలిపితే ఈ సంఖ్య ఏకంగా 19,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. అమెరికా తర్వాత సెకండ్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది. అయితే అక్కడ 4,000కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. ఇదేమీ చిన్న సంఖ్య ఏమీ కాదు. అయితే ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరోప్ దేశంలో విమానాల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉత్తర అమెరికా, యూరోప్ దేశాల మధ్య కూడా విమాన రాకపోకలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. అందువల్ల అక్కడ ఎయిర్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. ఇక ఫైనల్గా ఏ దేశంలో ఎక్కువ బీచ్లు, తీర ప్రాంతాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విషయంలో కెనడా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఆ దేశానికి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. ఆర్కిటిక్ ఆర్చ్ పెలాగో వల్ల ఉత్తరగోళం వైపు విస్తరించడం వల్ల ఆ దేశానికి 2,02,080 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అంత ఉన్నా ఇందులో చాలా వరకు బీచ్ లాగా లేదు. అంటే అక్కడికి వెళ్ళి పర్యాటకులు ఎంజాయ్ చేసేలా చాలా ప్రాంతాలు లేవు. నిజానికి బీచ్ టూరిజంకి వెళ్ళాలనుకునే వారికి ఇండోనేషియా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ 99,083 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఇసుక బీచ్లు పర్యాటకులను చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. పైగా ఇక్కడ 6,000 దీవులు కూడా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఇక చివరిగా ఏ దేశంలో ఎక్కువ ఎండ ఉందో తెలుసుకుందాం. ఖచ్చితంగా సూర్యుడు ఉండేలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువ ఎండపడే దేశాలను లెక్కలోకి తీసుకుంటే అమెరికా, ఈజిప్ట్లు ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో ఎక్కువ గంటల పాటు సూర్యుని ఎండ పడుతుంది. ఇక ఆరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ఎండ బాగా పడుతుంది. ఈ రాష్ట్రాల్లో సంవత్సరం అంతా కూడా ఎండ పడుతుంది.
ఎవరైనా ఎండపడే ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే వారికి ఇవి సరైన ప్రాంతాలు అవుతాయి. అయితే చలి ప్రాంతాల్లో ఉండే పర్యాటకులు ఎండ ప్రాంతాల్లో ఉండే టూరిస్టులు చలి ప్రాంతాల్లోకి వెళ్ళాలనుకోవడం సహజం. అందుకే ఈ ప్రాంతాలకు కూడా టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకొని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.